దాంట్లో దరిద్రపు లిక్కరు, పనికి వాళ్ళ బాటిల్లో వాళ్ళ దానికి ఒక స్టిక్కర్, బూమ్ బూమ్, 3 రాజధానులు, ప్రెసిడెంట్ మెడల్, 9 గుర్రాలు. ఆ క్వార్టర్ బాటిల్ కూడా డబ్బులు దొబ్బేనాడు జగన్. ఇంకా గ్రావెల్లో, భూముల్లో కూడా తీసుకున్నారు, అడ్డగోలుగా దోచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఎక్కడున్నారబ్బా? నా వీడియో తీసుకున్నారు, రాసుకోండి. ఎక్కడున్నాడబ్బా? సాక్షి రాడలేడు, పిరుకోడు. ఈ లోకేష్ సాక్షి సీనే లేదు, ఎలక్షన్ కమిషన్ సోదరు లేడు. అరే కరెక్ట్ టైంలో వెళ్ళిపోతే ఎట్లా బాను? ఎలక్షన్ కోడ్ ఉన్నా ఈరోజు డంపర్లు తిప్పుతున్నారు, టిప్పర్లు చూసారా? మొత్తం ఇసుకండి, నీరు కారుతుందమ్మా, రోజు తిరుగుతాయి, నీరు కారుతుంది. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా డబ్బులు దొబ్బుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి పైన, ఒక్కొక్క ఓటర్ పైన దాదాపు ₹1,00,000 5 సంవత్సరాలు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 10% మన పైన వేస్తున్నాడు. అందుకే ఆ ₹10,000 మంది తీసుకోండి. మనకెందుకు మొహమాటం? మన డబ్బులేది, మన రక్తం తాగే డబ్బులు తీసుకోండి. కానీ మనకున్న 2 ఓట్లు ఉన్నాయి కదా, ఎంపీ ఎమ్మెల్యే పేరు, ఈ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయాలని ఈ నిడమరు గ్రామం, నూతక్కి గ్రామం వల్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. మెజారిటీలు ఎంత ఇచ్చారో మీకు తెలుసు. గ్రామ ప్రజలు ఆనాడు అనుకున్నారు ఆయన మంచి పని చేస్తాడు అని ఆశ వేశారు. ఏం పర్వాలేదు, నాకు పెద్ద మెజారిటీతో నేను గ్రామంలో ఓడిపోయినప్పుడు కానీ నేను గ్రామాన్ని వదిలిపెట్టలేదు. పని చేశాను, చేస్తాను. ఇంకా తెలుగుదేశం పార్టీ కులం, మతం, ప్రాంతం తెలియదు. తెలుగుదేశం పార్టీకి తెలిసింది తెలుగు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలి. అది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు ఇప్పుడు బాబు గారి వరకు ఒకే నినాదంతో నేను పనిచేస్తాను. ఆ నినాదం నేను ముందరు తీసుకెళ్తా, కష్టపడతా, పని చేస్తా. వచ్చే 5 సంవత్సరాలు ఎటువో గ్రామంలోకి వస్తా. మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే రచ్చబండ ఇక్కడనే కూర్చుందాం. మీ చేత ఒకే ఒక మాట చెప్పించుకోవాలని నా కోరిక. అదేంటో తెలుసా? సభాష్ రా మనోడా, బాగా చేశాడు. సభాష్ అన్న బాగా చేశాడు. సభాష్ తమ్ముడు బాగా చేశాడు. ఆ మాట చెప్పించుకున్నాక 6 నిమిషాలు కష్టపడతాం, పని చేస్తాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు కూడా తెలిసినాక వచ్చిన, గతంలో గ్రామానికి వచ్చినప్పుడు మీ సమస్యలు రాసుకున్నాను, అది నాకు తెలుసు. ఇప్పుడు ఏమైనా కొత్త వేరే సమస్యలు ఉంటే ఒక్క నిమిషం మాట్లాడి, ఒక్క నిమిషం పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా వేరే సమస్యలు నా దృష్టికి తీసుకురావాలంటే దయచేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.